హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో రోజా గారి మీద చాలా కేసులు నమోదైనాయి, యాక్షన్ తీసుకోబోతున్నారు త్వరలో. పొంగల్పూడి అనిత గారు దగ్గరున్న కేసును డీల్ చేస్తున్నారు, అన్ని కూడా వివరాలన్నీ కూడా చూస్తున్నారు, దృష్టి పెట్టారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అలాగే రోజా గారితో పాటు రోజా గారి బ్రదర్స్ పైన కూడా కేసులు నమోదైనాయి, వాళ్ళతో పాటు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాని గురించి ఇక్కడ రోజా అసలు ముందు నుంచి చెప్తా. రోజా ముందు ముద్దు కృష్ణారెడ్డి అనే వాడి చేతిలో తెలుగుదేశం పార్టీలో ఉంటుండగా ఓడిపోయి. ముద్దు కృష్ణారెడ్డి అంటే తెలుసు కదా, తెలుగుదేశం బిగినింగ్ నుంచి ఉన్నవాళ్ళన్నమాట. ఎన్టీ రామారావుకి అత్యంత ప్రీతిపాత్రమైన యువకుడు అన్నమాట. అప్పుడు ముసలై చచ్చిపోయాడు. తర్వాత ఆ తాలూకు అంటే వారసత్వం ముద్దు భానుప్రకాష్కి వచ్చింది. వస్తే ఈవిడేం చేసిందంటే, నగరిలో వీళ్ళ ఆయన పద్మశాలీలు, నగరిలో 70% పద్మశాలీలు ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఆయన్ని పిల్లలు చిన్నవాళ్ళు తీసుకెళ్ళి ఒకసారి ఓడిపోయాను, ఇప్పుడు ఇంకో పార్టీ మారాను, దయచేసి వైసీపీ పార్టీలోనే ఉంటాను, రామరాజ్యం అయిపోతుంది, మీ తాలూకు కులస్తున్నే పెళ్లి చేసుకున్నాను, మీ కులంలో ఉన్నవాడిని మీరు ఎంకరేజ్ చేయరా, ఒకవేళ ఎంకరేజ్ చేయకపోతే ఇదిగో నిద్రమాతలు ఉన్నాయి, నిద్రమాతలు మింగేస్తాం, మొత్తం నలుగురు చచ్చిపోతామని చెప్పేసి అక్కడ ఒక 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 ప్రదర్శన. దాంతో ఈయన కూడా సెలవుమని కూడా చాలా తెలివైన వాడు, కానీ రోజా చేతిలో పడి పూర్తిగా డైరెక్షన్ మర్చిపోయాడు. అప్పుడున్న డైరెక్టర్లో ఉన్న వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ సినిమాలకి. అది చాలా మంచి డైరెక్టర్, కానీ మానసికంగా కుంగిపోయాడు. డబ్బులు అప్పుల పాలు అయిపోవడం, అంతా అయిపోవడంతో మానసికంగా ఆయన చెక్కులు బౌన్స్ అయిపోవడం, రోజా ఒక్కరి కష్టం మీద ఆధారపడడం ఆయన కృంగదీశాయన్నమాట. ఇది పరిస్థితి. అనుకోకుండా తక్కువ ఓట్లు, అంటే 2000 ఎన్నో ఓట్లు మెజార్టీతో గెలిచింది. మొట్టమొదటిసారిగా అపోజిషన్లో కూర్చుంది, రెండవసారి కూడా గెలిచింది. అప్పుడు రోజాకి మంచి ప్రామినెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎడం బుధమో కుడి బుధమో కాలో వేలో మొత్తానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయింది. మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టింది? వాళ్ళు అంటే వాళ్ళ తాలూకు దాన్ని ఏమంటారు, సామాజిక వర్గానికి చెందినవాడిగా కేఎస్ సెలవుమని ప్రెస్ మీట్లో మాట్లాడుతుండేవాడు. రోజా బదులుగా వాళ్ళ బ్రదర్స్ పంచాయతీ చేస్తుండేవారు. మరి వీళ్ళందరూ నిందార్హులే కదా, మొత్తం కుటుంబంతో సైతం మొత్తం మునిగిపోతారన్నమాట. అంతే, అది పరిస్థితి. రోజా కనిపించలేదు. మద్రాసు వెళ్ళిందంటే మద్రాసులో కనిపించటం లేదు, మణికొండలో ఉందంటే మణికొండలో కనిపించటం లేదు. ఇప్పుడు కనిపించినట్టు వెంటనే మణికొండలో ఉండడం ఏంటి? మణికొండలో ఇల్లుంది కదా, పెద్ద ప్యాలెస్ కట్టుకుంది కదా. అయ్యో, హైదరాబాదు విశాఖపట్నంలో ప్యాలెస్ 4 ప్యాలెస్లు ఉన్నాయి ఆవిడకి. మరి జగన్కి 26 ఉన్నప్పుడు 4 ఉండొద్దా అనే ఉద్దేశంతో విశాఖపట్నంలో ప్యాలెస్. హైదరాబాద్లో 12 విల్లాలు ఉన్నాయి అధికారికంగా. విల్లా అంటే 2 కోట్లు ఉంటుంది. 12 విల్లాలు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి. ఆవిడే చెప్తుంది 10 కార్లు ఉన్నాయని చెప్పి. ఇంటి ముందే ఉంటాయి, ఇంటి ముందు రోడ్డు ఉండదు కానీ కార్లు ఉంటాయి. అది ఎంత ఇంటి ముందు రోడ్లు ఉండవు, గతకల రోడ్లోంచి వెళ్ళవలసిందే. ఆవిడ సిగ్గా లేదు, మినిస్టర్ అయ్యి ఇంటి ముందు రోడ్డు లేకపోతే సిగ్గుపడాలి కదా. ఆ సిగ్గు లజ్జ లేకుండా గతక రోడ్లోంచే ఆ కారును తిప్పుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం చేసి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఏదైనా వర్షం వస్తే జారి పడతారు, సైకిళ్ళు స్కూటర్లు స్కిడ్ అయి పడతాయని ఒక మాట చెప్పచ్చు కదా. ఆవిడ కలుపు చల్లగా ఉంది. నగిరిలో ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు హైదరాబాదే కదా. ఏదైనా ఫ్యాన్సీగా తిరగాలంటే బెంగళూరు వెళ్తుంది. బెంగళూరులో కూడా ప్యాలెస్ ఉందో తెలియదు, తరచూ బెంగళూరు వెళ్తుంది. ఆవిడ మీద చాలా అనేకమైన అభియోగాలు ఉన్నాయన్నమాట. అవి తీసి పక్కన పెడతాం, కానీ నేరం చేసింది కనుక ఈ నేరాలకి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతమైన క్యారెక్టరు ఏదో చెప్పారు, దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడారు. అది తీసి పక్కన పెట్టినట్టయితే ప్రభుత్వం తాలూకు ప్రజల తాలూకు సొమ్ముని కొలగొట్టావు, దీనికి సమాధానం ఏం చెప్తావు?
అందువల్ల రోజాను ఒక్కరిని అరెస్ట్ చేయడం కాదు, దీనికి సంబంధించిన మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ఫేవర్లు చూపించినట్టయితే మళ్ళీ ఈ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది అన్నమాట. ఎవరూ అవసరం లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీలో రోజాకి అభ్యంతరం చెప్పిన వాళ్ళే ఎదురు తీర్చారు తెలుగుదేశం మీద. మీరు మనుషులా పశువులు అంటే అక్కడ పూర్తిగా ఆ నగరిని కొల్లగొట్టిన మనుషుల్ని మీరు వదిలేస్తారా? దాంట్లో రోజా అన్నదమ్ములు లేరా, రోజా మొగుడు లేడు అని అడుగుతారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. కానీ నలుగురిని అరెస్ట్ చేయాలి. అదే మొత్తానికి అంటే రోజా గారికి ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. అంటే ఇందులో సెల్వమణి గారికి సంబంధం లేదు. సెల్వమణి గారు అంటే ఆయన కూడా బెదిరించాడు, ఆయనకి కూడా నోరు వచ్చింది. ఆ సెల్వమణిని డిస్కార్డ్ చేసి పడేసింది. వీళ్ళందరూ రోజా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి మళ్ళీ లుంగీ పంచిలో ఉన్న సెలవుమణి ప్యాంటు షర్ట్ వేసింది, ఇన్సర్ట్ చేయించింది, పక్కనే నిలబెట్టుకుంది, దేవుడి గుడికి వెళ్ళడం ఏదో మాటలు మొత్తానికి ఏదో విధంగా మీ ఇద్దరు అన్యోన్య దాంపత్యం సీతారాములని చెప్పడానికి తగిన ప్రయత్నం చేసింది. అంటే ఓవర్ యాక్షన్ ఇంత పని చేసింది. అంటే మళ్ళీ సినిమాల్లోకి వస్తారా సార్ రోజా గారు? ఎవరు తీసుకుంటారండి? వస్తుంది, వేషాలు ఇస్తే చేస్తుంది. ఎవరు తీసుకుంటారు? నువ్వు అంత రెబల్గా ఉన్నప్పుడు సినిమాలంటే ఒక స్వచ్ఛత ఉండాలి, అందరిలో కలిసిపోయే గుణం ఉండాలి. కానీ ఎంత రెబల్గా ఉన్నప్పుడు నిన్నెందుకు తీసుకుంటాము? రేపొద్దున మా మీద తిరగబడితే ఇలా రకరకాలుగా ఆలోచనలు పోతాయి. అయిపోయింది. తర్వాత సినిమాల్లోకి ఎవరంటేనండి ఒక సినిమా లుక్ అనేది వేరుగా ఉంటుందండి. దాన్ని వివరంగా చెప్పలేము, కానీ సినిమా లుక్ వేరుగా ఉంటుంది. అమ్మాయి మన కంపెనీకి కావాలనిపించుకుంటే తీసుకుంటారు, కానీ ఈవిడ అమ్మాయి కాదు కదా. అదంత ప్రగతి వీళ్ళందరూ ఉన్నారంటే ఎంత జైగాంటిక్ పర్సనాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. మన సెట్లో ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటారు. అది లేదు కదా. ప్రగతి ఉందనుకోండి హీరోయిన్లతో పోటీగా ఉంటుంది. అది ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అన్నీ కలిస్తే చూస్తే అలా ఎవరైనా అట్రాక్టివ్గా మనకి ఇంతవరకు ఇట్లాంటి ఫిజిక్ కనబడలేదని సమ్మోహంగా ఉంటే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆవిడకి ఏది ఒక ఆర్టిస్ట్ తాలూకు లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇలాగా ఒక ఇటు హింసాత్మక ధోరణిలో ఒక చదువు సంధ్య లేని అనాగరికుల ధోరణిలో అసెంబ్లీ నడిస్తే మన ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరిగిందండి? మీరు పథకాలు అంటే నవరత్నాలు పంచుతాను అన్నారు. నవరత్నాలు మీరు ఎలా పంచారు? విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉండే వీధిలో పంచితే మొత్తం విశాఖపట్నంలో పంచినట్ట? నిజంగా నవరత్నాలు మీరు అమలు చేసినట్టయితే ఎన్ని లక్షల కోట్లు అయిపోద్ది? మీరు అమలు చేస్తున్నాము అనిపించుకోవటానికి అమలు చేయటం లేదు కదా. తర్వాత విద్యా విధానం మారిపోయింది. వైద్యం గురించి రేపు పొద్దున్న అది విడుదల రజనీ మీద ఎన్నో కేసులు వస్తాయి. వైద్యం సర్వనాశనం అయిపోయింది. శిలాఫలకాలు వేసేస్తే వైద్యం హాస్పిటల్ కట్టేసినట్టున్నా మినిమం 5 years పడుతుంది. ఆవిడ హెల్త్ మినిస్టరు. తర్వాత ఇప్పుడు మెరిట్ స్టూడెంట్స్కి విదేశీ విద్య పంపిస్తారు. పేదవాళ్ళకి బాగా మార్కులు వస్తే పంపిస్తారు. 5 సంవత్సరాల్లో ఒకళ్ళైనా పంపించారా? ఏమిటండి వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో ఒకళ్ళైనా పంపించారా? అన్నీ ప్రైవేట్ స్కూల్స్. తర్వాత ఏంటంటే మన క్యాపిటలిస్టుల స్కూల్స్ ఉన్నాయి. అది పెద్ద స్కాము. స్కూల్కి పెర్మిషన్ ఇస్తే కొన్ని లక్షలు ఉంటుంది. అలాగే కాలేజీలు పెర్మిషన్ ఇస్తే కొన్ని కోట్లు ఉంటుంది. ఈ కోట్లు ఆశించి లక్షలు ఆశించి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, కానీ తెలుగు మర్చిపోతున్నారు కదా. అమ్మ నాన్న అనే పేరు రాయడం రానంత దౌర్భాగ్యం ఇంకేముందండి? అమ్మ నాన్న అన్నయ్య ఈ పేర్లు రాయాలి కదా. రాయాలంటే అక్షరాలు వీళ్ళు రావాలి కదా. ఇంత పతనం చేసి పారేశారండి. చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బుర్రకాయలు లేవు. దౌర్జన్యం, బూతులు మాట్లాడడం, తిట్టడం, అభియోగాలు మోపడం, ఇదేనండి. నోరేసుకొని పడిపోయి ఇంతవరకు వాళ్ళ పతనం వాళ్ళే తెచ్చుకున్నారు. వాళ్ళకి ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ పతనం కోరుకోలేదు. అంత లేదు వాళ్ళకి. వాళ్ళ తీసిన గోతులో వాళ్ళే పడ్డారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.